హాయ్ అండి, ఈరోజు హెల్తీ రెసిపీ చేయబోతున్నాను. సూపర్గా ఉంటుంది చూడండి. టేస్టీ హెల్తీగా ఉంటుంది. చాలా ఆరోగ్యం చాలా మంచిది. ఖర్జూరం పండు ఉంటే సరిపోతుంది. నేను ఒక కప్పు ఖర్జూరం తీసుకున్నాను. దానిలో ఉన్న ఇత్తనమన్నీ తీసేసేయాలి. బయటికి తీసేసిన తర్వాత చూడండి, ఇట్లా ఈ ప్రకారం మొత్తం తీసేయాలి. ఆ తర్వాత నేను పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టి దానిలో నీళ్ళు వేసేయాలి. నీళ్ళు వేసిన తర్వాత ఖర్జూరం పండు కూడా దానిలో వేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఒక కప్పు మొత్తం వేసేసిన దాంతోపాటు కాజు వచ్చి ఒక సోహం కప్పు. దానిలో ఖర్జూరం ఎంత తీసుకున్నామో దానిలో సోహం తీసుకుంటే సరిపోతుంది. కాసేపు అది పక్కన పెట్టేసినాను ఉడికేసినానికి. ఇప్పుడు ఒక కప్పు నేను రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వ ముందుగానే వేయిస్తున్నాను. ఆయిల్ వేయలేదు, ఇది గీ ఏం వేయలేదు, నెయ్యి వేయకుండానే ముందుగా కొద్దిగా వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత శనగపిండి సోహం కప్పు తీసుకున్నాను. నేను రవ్వ కూడా మొత్తం వేయను, ఒక కప్పు తీసుకున్నాను. అది కూడా సోహం, ఇది సోహం, రెండు సరి సమానంగా తీసుకొని ఇది కూడా వేయించిన తర్వాత దానిలోనే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో పాటు శనగపిండి వేయించిన తర్వాత ఇప్పుడు నేను పక్కన ఎత్తి పెట్టినాను కదా రవ్వ వేయించిన తర్వాత ఆ రవ్వ కూడా దానిలో వేసి దాంతోపాటే రెండు కలిపి వేయించుకోవాలి. బాగా మంచిగా పచ్చి లేకుండా సన్న మంటలోనే పెట్టి వేయించాలంటే బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. పచ్చి అనేది ఉండకూడదు. రవ్వ వచ్చి పచ్చిగా ఉంటుంది, అందగా ఇది ఉడకదు కదా. అందుకనేసి నేను ముందుగానే బాగా మంచిగా మనం వేయించుకోవాలి. అది ఇట్లా బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా పొడిగా వచ్చేస్తుంది. కొద్దిగా గీ కావాలంటే ఇంకో కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసి నెయ్యిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. చూడండి, అందులోపల ఇది కూడా ఉడికి నీళ్ళన్నీ పోయింది కదా, నీళ్ళన్నీ పోయింది. కొద్దిగా చల్లారించిన తర్వాత మిక్సీ పట్టాలి. మొత్తం ఇట్లా వేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నేను వాటర్ వేసినాను, అవసరం లేదు అట్లా కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా మిక్సీ తిరగదనేది కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు నేను వేయించిన రవ్వ ఉంది కదా, ఈ రవ్వ ఈ పిండిలో మనం ఈ ఖర్జూరము వేసేయాలి. ఈ ఖర్జూరం పేస్ట్ వేసి దానిలో కలిపేయాలన్నమాట. ఇట్లా బాగా కలిపేయాలి. ముందుగా అన్ని ముద్దలాగా అట్లా వచ్చేయాలి. ఇట్లా కలిపి బాగా ఇట్లా ముద్దలాగా వచ్చిన తర్వాతనే ఆ తర్వాత మనం నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. ఒక 2 గ్లాస్ నీళ్ళు వేసినా నేను, ఎందుకంటే రవ్వ పచ్చి ఉంటుంది, ఉడకదు కాబట్టి నేను 2 గ్లాస్ నీళ్ళు వేసి సన్న మంటలు వేసి ఉడకబెట్టిన. కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా ఒక పించ్ సాల్ట్, ఎక్కువ వేసుకోకూడదు సాల్ట్, ఒక పించ్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇట్లా దగ్గర పడాలన్నమాట. అన్నీ కలిపి ఇట్లా దగ్గర తీసుకోవాలి. ఇట్లా కడాయిలోంచి మనం ఇట్లా అండుకోకుండా అట్లా వచ్చేయాలన్నమాట. అట్లా అందేదాకా మనం ఇది రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా దీనిలో వేసుకోవాలి. కావాలంటే మనం నెయ్యి వేసుకోవచ్చు, అవసరం లేదంటే అవసరం లేదు. నేను కొద్దిగా నెయ్యి కూడా వేస్తాను. ఇప్పుడు కొంచెంసేపు బాగా అన్నీ దగ్గర వచ్చిన తర్వాత కాసేపు ఉడికించిన తర్వాత నెయ్యి కూడా కొద్దిగా అట్లా ఒక చెంచా నెయ్యి వేసి కలిపేయాలి. చూడండి, ఇట్లా దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఇట్లా అంటుకుంటా ఉంది కదా, ఇట్లా అంటుకోకుండా అట్లా రౌండ్ ముద్దలాగా అట్లా వచ్చేయాలి. అంతదాకా మనం వేయించుకోవాలి. ఇది సూపర్గా ఉంది, చాలా హెల్తీ, పిల్లలకు చాలా మంచిది. దానిలో షుగర్ లేదు, షుగర్ వేయలేదు, ఏం లేదు, ఒట్టి ఖర్జూరం పండుతోనే ఇది చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఒక చెంచా నెయ్యి కూడా అట్లా మనం నెయ్యి వేసుకుంటూ అట్లా కలుపుతూ ఉంటే అదే కడాయిలోంచి అట్లా వచ్చేస్తుంది. చూడండి, అంటుకోకుండా అట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా కొద్దిగా కాసేపు గట్టి పడాలి. నీళ్ళు అనేది ఉండకూడదు, బాగా గట్టి పడాలన్నమాట. చూడండి, ఇట్లా వచ్చేయాలి. చూసారా, సూపర్గా వచ్చింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారించుకోవాలి. మొత్తం అట్లా తీసేసి కాసేపు అట్లా చల్లారించుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన వదిలేస్తే చల్లారిపోతుంది. ఇప్పుడు ఇది లెట్టులాగా మనం చుట్టుకోవాలి. చూడండి, మనకు కావాల్సిన సైజు, మన పెద్ద సైజు అంటే పెద్ద, చిన్న సైజు అంటే చిన్న సైజులో మన ఇష్టం. అది
మనం కావాల్సిన ప్రకారం మనం చుట్టేసుకోవచ్చు. ఇంతేంటండి, ఇది బాల్లాగా లడ్డులాగా మనం చుట్టేయడమే. కొద్దిగా చేతికి వచ్చి గీ తగిలించుకొని నెయ్యి కొద్దిగా అట్లా తగిలించుకొని లడ్డులాగా పట్టుకుంటే బాగా గోల్డ్గా బాగుంటుంది. చూడండి షైనింగ్ ఎంత బాగుందో, షైనింగ్గా బాగుంటుంది. చాలా రుచిగా ఉండింది, సూపర్గా వచ్చింది. ఖచ్చితంగా చేయండి, ట్రై చేయండి. పిల్లలకు చాలా మంచిది. దానిలో ఏ షుగర్ కానీ బెల్లం కానీ ఏం వేయలేదు. చాలా హెల్తీకి మంచి హెల్తీ లడ్డు సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇట్లే మళ్ళీ నేను కొత్త మంచి రెసిపీ తీసుకొస్తాను. ఎట్లా ఉందో లడ్డు ఎట్లా ఉందనేసి కామెంట్ చేయండి. సూపర్గా వచ్చింది. ఇంతేనండి, మళ్ళీ నేను ఇంకొక కొత్త వీడియో తీసుకొస్తాను. అంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీలైతే లైక్